హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్టోరీ వచ్చేసి ఒక చిన్న లవ్ స్టోరీ. మన రిషి ఫ్రెండ్ ఉన్నారు కదా, అతని ఫ్రెండ్ గౌతమ్ ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. కానీ గౌతమ్ది వన్ సైడ్ లవ్. ఆ అమ్మాయి ఎవరో కాదు, గౌతమ్ వాళ్ళు ఉండే వీధిలోనే ఉంటుంది. ఆ అమ్మాయి పేరు వర్ష. వాళ్ళిద్దరిది 2 ఏళ్ల ప్రేమ. పరిస్థితులు అనుకూలించక వదులుకుంది వర్ష గౌతమ్ని. గౌతమ్ మాత్రం కొత్తగా ప్రేమలో పడ్డాను అని అంటున్నాడు. ఇదేం విచిత్రమో మరి. ఇక ఈ వీడియోలో అయితే అసలేంటో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్తే, అందరిలాగే గౌతమ్ ప్రేమ కూడా ఆకర్షణతో మొదలైంది. వర్ష కూడా గౌతమ్ ఉండే వీధిలోనే ఉండేది. వర్షను ఆకట్టుకోవడానికి గౌతమ్ చేయని ప్రయత్నాలు లేవు. తన చిలిపి చేష్టలతో నవ్వించేవాడు, ఆకట్టుకునే మాటలతో మురిపించేవాడు. వర్ష దగ్గరుంటే మాటలతో, దూరంగా ఉంటే మెసేజ్లతో కాలం గడిపేవాడు. ఆ ధ్యాసలో పడి గడియారంలో ఏ ముళ్ళు ఎక్కడుందో మర్చిపోయాడు మన గౌతమ్. ఇక రోజు రోజుకి వర్షపై మోజు పెరిగిపోయేది గౌతమ్కి. ఎంతలా అంటే, ఎన్నడూ కాలేజ్కి ఎగనామం పెట్టని మన గౌతమ్ అరుదుగా క్లాసులకు హాజరయ్యేవాడు. రే వెధవా, చెడిపోతున్నావురా అని నా గౌతమ్ తీరు గమనించిన లెక్చరర్లు మాట కూడా వినేవాడు కాదు గౌతమ్. ఎవరేమనుకున్నా ఈ ప్రపంచంతో సంబంధం లేనట్టు ప్రవర్తించేవాళ్ళు గౌతమ్ మరియు వర్షలు. మాకు మేమే లోకమైనట్టు, మా మాటలు మేమే వింటూ, మా ఊసులు మేమే చెప్పుకుంటూ, ఎవరితో మాకేం పని అన్నట్టుగా ఉండేవారు గౌతమ్ మరియు వర్షలు. ఇక 2 ఏళ్ల ప్రేమలో 200 సార్లైనా ఐ లవ్ యూ చెప్పుకునేవారు. వర్ష ఏ ఫీలింగ్తో ఐ లవ్ యూ చెప్పేదో మన గౌతమ్కి మాత్రం అర్థం కాలేదు. వచ్చే వారం మా అన్నయ్య శైలేంద్ర పెళ్ళి, పనులు చాలా ఉంటాయి, నువ్వు తప్పకుండా రావాలిరా అన్నాడు గౌతమ్ ఫ్రెండ్ మన రిషి. ఒకరోజు ముందే వాలిపోతాడు మన గౌతమ్. మీలాగే మా అన్నయ్య వదినలది గాఢమైన ప్రేమ, పెద్దవాళ్ళని ఒప్పించి ఒక్కటవుతున్నారు అని రిషి మన గౌతమ్కి చెప్తాడు. ఏడాది ప్రేమకే పెళ్లి బంధంతో ఒక్కటవుతున్నారు. మరి మేము 2 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నాం, మాకెందుకు ఈ ఆలోచన రాలేదురా అని గౌతమ్ రిషితో అంటాడు. రిషి అంటాడు, అవసరాల కోసం ప్రేమిస్తే ప్రేమిస్తూనే ఉంటారు, జీవితాంతం ప్రేమ అవసరం అనుకునేవారు పెళ్ళితో ఒకటవుతారు అని మన రిషి గౌతమ్కి చెప్తాడు. ఇక రిషి మాటలకు గౌతమ్కు ఆ రోజు రాత్రి అస్సలు నిద్ర పట్టకుండా చేస్తుంది రిషి మాటలు. మర్నాడు ఉదయం ఎప్పటిలాగే వర్షకి ఫోన్ చేస్తాడు గౌతమ్. ఈసారి మాత్రం గుండెల్లో ఏదో తెలియని భయం, ఆందోళన. హలో వర్ష, నిన్ను అర్జెంటుగా కలవాలని ఉంది అని వర్షతో గౌతమ్ అంటాడు. మా ఇంట్లో ఎవరూ లేరు, ఇంటికి వచ్చేసేయ్ గౌతమ్ అని వర్ష గౌతమ్కి చెప్తుంది. క్షణం ఆలస్యం కూడా లేకుండా వర్ష ముందు ప్రత్యక్షమవుతాడు మన గౌతమ్. వెంటనే వర్షని చూసిన సంతోషంలో గుండెలకు హత్తుకొని ఐ లవ్ యూ వర్ష బంగారం అని అంటాడు. మా ప్రేమ మొదలైన 2 ఏళ్లలో ఏం చేయాలనుకుంటే అది చేశాం, కలవాలనుకుంటే కలుసుకోవడం, వీలు దొరికినప్పుడల్లా షికార్లకు వెళ్ళడం, సినిమాలకు వెళ్ళడం, ఇలా చేసేవాళ్ళం. గంటల కొద్దీ ఫోన్ మాట్లాడుకునే వాళ్ళం. ఎప్పుడు ఏ అడ్డంకి ఎదురు కాలేదు మన గౌతమ్ను వర్షలకి. కానీ బ్యాడ్ టైం. గౌతమ్ ప్రేమ విలువ తెలిసిన రోజే తన జీవితంలో
పెను తుఫాను ఎదురయ్యింది. వర్షను గుండెలకు హత్తుకొని క్షణం గడవక ముందే వాళ్ళ నాన్న ఊడిపడ్డాడు. వర్ష వాళ్ళ నాన్న. ఇక తర్వాత జరిగిందంతా అసలు గౌతమ్ ఊహించరు కూడా లేదు. చాలా రోజులుగా వేధిస్తున్నాడు. ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరించి లొంగదీసుకోవాలనుకుంటున్నాడు అని వర్ష ఏడుస్తూ గౌతమ్ని దూరంగా నెట్టేస్తుంది. జాలి, అసహ్యం, బాధ, షాక్ అన్నీ ఒకేసారి గౌతమ్ని చుట్టుముట్టేస్తాయి. ఇలా జరిగి చాలా రోజులవుతుంది. ఆ రోజు వర్ష వాళ్ళ నాన్న కొట్టిన చెంపదెబ్బ గుర్తులేదు మన గౌతమ్కి. వర్ష గౌతంపై వేసిన అభాండం కూడా గుర్తులేదు. కానీ వర్షని హత్తుకున్న క్షణం ఇప్పటికీ గౌతమ్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూనే ఉంది. ఎందుకంటే ఆ క్షణంలోనే గౌతమ్ నిజంగా వర్ష ప్రేమలో పడిపోయాడు. సంతోషం, బాధ, కష్టం, సుఖం అన్నింటిలోనూ తోడుగా నిలబడడానికి జీవితాంతం ఎదురు చూస్తూనే ఉంటాడు అని గౌతమ్ చెప్తున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో కామెంట్ చేయండి.